హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్తో కలిసి రెడ్ స్టోన్ హోటల్లో ఇద్దరు అమ్మాయిలు 2 గదులు తీసుకున్నారు. ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయి ఉంది. అయితే పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్యాచారం చేసి ఉరివేసి చంపారని అంటున్నారు. కాగా గదిలో ఎక్కడ పడితే అక్కడ రక్తం మరకలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గదిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. గదిలో మొత్తం 3 ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. గది మొత్తం చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ గదిలోని రూమ్లో తాడుకు వేలాడుతూ కనిపించిన శృతి మృతదేహాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఫోరెన్సిక్స్ ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 3 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్తో కలిసి రెడ్ స్టోన్ హోటల్లో ఇద్దరు అమ్మాయిలు 2 గదులు తీసుకున్నారు. ఉదయం ఓ గదిలో స్మృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయి ఉంది. అయితే పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్యాచారం చేసి ఉరివేసి చంపారని అంటున్నారు. కాగా గదిలో ఎక్కడ పడితే అక్కడ రక్తం మరకలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గదిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. గదిలో మొత్తం 3 ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. గది మొత్తం చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.